शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। श्रीगुरुचरणं सरोज रज निज मन मुकुर सुधारी। श्रीगुरुचरणं सरोज रज निज मन मुकुर सुधारी। वरुण रघुवर विमल यशा जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहि मोहि हरहु कलेश विकार। या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता। सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा। विना वेंकटेशं ननादो ननादः सदा वेंकटेशं स्मरामि स्मरामि। विना वेंकटेशं ननादो ननादः सदा वेंकटेशं स्मरामि स्मरामि। हरे वेंकटेश प्रसीद प्रसीद। हरे वेंकटेश प्रसीद प्रसीद। प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ। विना वेंकटेशं ननादो ननादः सदा वेंकटेशं स्मरामि स्मरामि। शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा।
शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषकल्प सुख निद्रित राम ब्रह्माज्यमरा प्रार्थित रामा शेषकल्प सुख निद्रित राम ब्रह्माज्यमरा प्रार्थित रामा राम राम जय राजा राम 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 जय सीता राम प्रिय रुहवि निवेदित पर राम शबरी भक्त फलाशन राम हनुमत सेवित निज पद राम सीता प्राणाधारण राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम కళ్ళు తెరవమన్నాం నోరు కాదు అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మన భారతీయ సంస్కృతిని హిందూ సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళందరూ ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం 2 లోపల 1:45 వరకు చతుర్దశి ఉన్నది. తర్వాత నుండి పౌర్ణమి వచ్చింది. ఇవాళ రాత్రికి పౌర్ణమి. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఘడియలలో వరలక్ష్మి వ్రతము శుక్రవారము అది జరుపుకుంటారు. వరలక్ష్మి అనేసరికి అందరికీ సంపదలు, ఎంతసేపు కూడా నోట్ల కట్టాలు. అది కాదండి. లక్ష్మి అంటే వేళ పట్టున ఆకలి వేయడం లక్ష్మి. క్రమం తప్పకుండా చాలా మందికి కొన్ని వేల కోట్లు 1,00,000 కోట్లు ఉన్నా ఆకలి వేయటం లేదు. తిందామంటే తిండి ఎక్కదు, అన్ని రోగాలు, ఏమీ తినలేరు. కానీ బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉంటుంది. కానీ లక్ష్మి అంటే వేళ పట్టున ఆకలి వేయడం, ఆ సమయానికి అన్నం దొరకడం, ఇంట్లో తల్లి ప్రేమ దొరకడం లక్ష్మి, భార్య యొక్క ఆప్యాయత దొరకడం లక్ష్మి, పువ్వులు వికసించడం లక్ష్మి, పక్షుల కిలకిల ఆ రవాలు లక్ష్మి, పసిపిల్లవారి యొక్క బోసి నవ్వులు అది కూడా లక్ష్మి. అంతేకాదు ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దీపము యొక్క కాంతిలోని లక్ష్మీదేవి ఉంటుంది. శాంతిగా ఉండడం అది కూడా లక్ష్మి. లక్ష్మి అనేటువంటి మాటకు పర్యవసానం ఏమిటయ్యా అంటే తొత్తి. నలుగురు ఫ్రెండ్స్ కనబడితే ఆ ఫ్రెండ్స్ మధ్యన స్నేహంగా ఉండడము లక్ష్మి. గొడవలు పడడం కాదు. ఏ ఇద్దరు కనిపించినా మాట అనుకోవడం. ఎక్కువగా ఈ 2 నెలలు ఈ 3 నెలల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. జూలై కానివ్వండి, ఆగస్టు కానివ్వండి, సెప్టెంబర్ అంతే. అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా రెక్టిఫై చేయడానికి అలెగ్జాండర్ తన మాట విననటువంటి గుర్రాలని సూర్యుడి వైపు తిప్పుకొని మరీ లొంగ తీసుకునేవాడు, కంట్రోల్ చేసేవాడు. అలాగే మన మనస్సును కూడా కొంచెం ఆ ద్వేషం వైపు వెళుతూ ఉంటాయి. మనస్సు శాంతిగా ఉండడం లక్ష్మి అండి. ఆ ప్రశాంతత మీకు అందరికీ కూడా అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమం. అదే ఇళ్లలో ఉంటే ఇంటి దగ్గర అమ్మ నేతృత్వంలో, నాన్నగారి తాలూకా నాయకత్వంలోని చక్కగా అమ్మవారిని పూజించుకుంటారు. ఇక్కడ అన్నీ నేనే కాబట్టి ఖచ్చితంగా కార్యక్రమం చేయాలి. ఈ రోజు కాదు ఇది. 1986 ఏప్రిల్ 12వ తారీఖున శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రారంభమైన రోజు నుండి ఈ రోజు వరకు
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అన్నట్టుగా ఎక్కడో అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అది కాశీలోనైనా, అలాగే అరుణాచలంలోనైనా, లేదా చైర్పర్సన్ మేడం గారి ఇంటిలోనైనా, వైభవి క్యాంపస్లోనైనా పిల్లలందరి యొక్క క్షేమమే. అందరూ కూడా కలిసిమెలిసి ఒకే జట్టుగా, కలిసికట్టుగా, గొలుసుకట్టుగా ఉండడానికి ప్రయత్నాలు. ఈ ఇద్దరి మధ్యన ఎక్కడా కూడా ఏ పొరపచ్చాలు లేకుండా ప్రశాంతంగా ఈ 2 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి 1 సంవత్సరం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, లక్ష్మి అంటే చక్కగలిగినటువంటి జ్ఞానము కూడా, అందుకే శ్రీ అంటే జ్ఞానము, చైతన్యము, అది మీలో కావాలి. కావాలంటే ఊరికే చదివితే రాదు, మనస్సుని నిగ్రహపరచాలి. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలోని ప్రదోష కాలం ఇది. ఈ ప్రదోష కాలంలో సకల దేవతలందరూ కూడా కైలాసంలో పరమేశ్వరుణ్ణి ఆ తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆయన ఆ తాండవ నృత్యం చేసేటప్పుడు ఎవరెవరు ఏ మంచి మంచి కర్మలు, చక్కగా ఇంతమంది కూర్చున్న సామూహికమైనటువంటి కార్యక్రమం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది మహాలక్ష్ములందరూ కూడా కూర్చున్నారు ఇక్కడ. చక్కనైనటువంటిది, ప్రశాంతంగా ఓ గంటల తరబడి ఏం లేదు, కరెక్ట్గా 6 గంటలకు ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ప్రార్థనతోని అందరినీ కూర్చోబెట్టుకోలేం. మీ తరఫున కొద్దిమంది పైన ఉన్నారు, వాళ్ళు క్రియాకలాపాలన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. మీరు కూడా మానసికంగా అక్కడ కూర్చొని ఏం చెబుతూ ఉన్నామో దానికి తగ్గట్టుగా, ఎదురుగా విగ్రహం ఉన్నది లేదు, మనస్సులో నిగ్రహంగా ఉండండి. అమ్మవారిని ఎదురుగా మనస్సులో ఊహించుకోండి చక్కగా. ఎక్కడెక్కడ ఏ శబ్దాలు వస్తున్నా ఇంద్రియాలన్నీ కూడా ఒకే పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అవ్వాలి. చెవులు మనం చెప్తేనే ఏదైనా వినాలి, కళ్ళు మనం ఏదైనా చెప్తేనే చూడాలి. అన్ని జాగ్రత్తగా విషయాలన్నీ కూడా మంచి విషయాలు. బీ వైస్, డూ వైస్, థింక్ వైస్. ప్రశాంతంగా ఉండండి చక్కగా. ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఓం నమ శివాయ అనేటువంటిది నేను చెప్తాను ఒక 21 టైమ్స్. కళ్ళు మూసుకోవాలందరూ కూడా. శివ పంచాక్షరి మంత్రం అది. 6 అక్షరాలు, 6 కాలాల పాటు ప్రతి ఒక్కరూ పచ్చగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఎన్నిసార్లు, 108 సార్లు, 208 సార్లు, 1008 సార్లు కల కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి 5 సార్లైనా, 11 సార్లైనా, 21 సార్లైనా ఒక్కసారి ఎందువలంటే నా రుద్రమర్చి శివస్వరూపులు కాకపోతే ఏ పూజా కార్యక్రమాన్ని కూడా మనం చేయలేము. అందుకోసం ఇప్పుడు మన తాలూకా సంకల్పం శివ సంకల్పం కావాలి. పరమేశ్వరుడే మీకు సంకల్పాన్ని కలిగించాడు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూర్చొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆచరించుకోమని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మనం ఒక్కసారి ఓం నమ శివాయ అనేది నేను చెప్తాను. అందరూ కూడా హృదయపూర్వకంగా, కేవలం పెదాల నుండి కాదు హృదయం నుండి రావాలని, మారు మ్రోగిపోవాలి. వైబ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఎక్కడా కూడా పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగిటివ్ ఎనర్జీ ఎక్కడా ఉండకూడదు. చదువులో రాణించాలి. ఏది చదువుతున్నా సరే అది బుద్ధిలో ఉండాలి. అది వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం. ఏది రాస్తున్నా సరే నిలబడాలి. 2026 మే 3వ తారీఖున రాసే పరీక్షలో సీనియర్ ఇంటర్ వాళ్ళకి, అలాగే 2027 మే 2వ తారీఖున ఇప్పుడు ఉండేటువంటి జూనియర్స్ రాస్తారు. అంతా కూడా అలా నిలబడిపోవాలి అంటే మనస్సుని ఎంత కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించుకోండి. చెప్పనందరూ కూడా ఓం నమ శివాయ గట్టిగా. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వదేవాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతి. ఓం శ్రీ సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ప్రభో. తేంద్రియగ్మం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్యంత యంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషం తమజం నిత్యం మృజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతరం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మీ దగ్గర ఉండేటువంటి గ్లాసులో నీళ్లు కొద్దిగా అందరూ కూడా తల మీద జల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. మరి అదే నీళ్లు గ్లాసు చేతిలోని 3 సార్లు వేసుకొని తాగండి. కొద్ది కొద్దిగా మొత్తం గ్లాసు నీళ్లు తాకండి ఒకేసారి. చెప్పడం అందరూ కూడా ఓం కేశవాయ నమః. ప్రతి మంత్రము చాలా గట్టిగా ఎక్కడెక్కడ ఏ ఏ లోకాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అందాలి. శక్తి ఉంది మనకి. మంత్రాన్ని ఎంత మనం స్పష్టంగా చెప్పగలిగితే మననాత్ త్రాయతే ఇది మంత్రః. ఆ మననం చేయాలి. మననం చేయాలి అంటే హృదయపూర్వకంగా చెప్పాను కదా, హృదయంలోంచి రావాలది. చెప్పండి ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఓం గం గణపతయే నమః అనుకోండి. ఇక్కడ మన క్యాంపస్లోని వేయించేసినటువంటి ఆ విజయ గణపతి, గణపతి అంటే గణము అంటే వాక్కులు, మీరు చదివేటువంటి ప్రతి చదువుకి ప్రతి మాటకి ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన్ని మనం రోజు పూజిస్తున్నాం, కానీ ధర్మబద్ధంగా పూజించడం లేదు. గుర్తుపెట్టుకోండి, ధర్మము అంటే ఇక నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంతే. రావణాసురుడు చెప్పాను చాలాసారి క్లాసుల్లో, రావణాసురుడు శివభక్తుడే, రాముడు కూడా శివుణ్ణి పూజించాడు, కానీ రాముడే గెలిచాడు, రావణాసురుడు ఓడిపోయాడు. అంటే భక్తి కాదు ప్రధానం, అక్కడ ధర్మము ప్రధానము. మనం కూర్చున్నామంటే ఇది నా ధర్మము, ఇది నా జీవన ధర్మము. ధర్మం అంటే మార్గము. మన హిందూ ధర్మం అంటే ఇదేది మతము కాదండి, ఇది ఒక మార్గం. ఈ విధంగా వెళ్ళండి. రామాయణం చెప్పింది అదే. రాముడు హీరో, రావణాసురుడు విలనే కాదు. రాముడు వెళ్ళిన మార్గం అది, రావణాసురుడు వెళ్ళిన మార్గం ఇది. ఎవరు ఏ మార్గంలో వెళతారు అది. సో జాగ్రత్తగా మనస్సుని నిగ్రహించుకొని ఓం గం గణపతియే నమః అనుకోండి. దీపం వెలిగించండి అమ్మా. మీరు ఒక పక్కన నువ్వు వెలిగించు, ఆ పక్కన వాడిని పక్కన నువ్వు వెలిగించు. దీపం వెలగాలి. వెలిగించా? వెరీ గుడ్. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. దీప్యదాం భూదీప బ్రహ్మ రూపేణాం సర్వేషామృతి సంస్థిత అతస్వాం స్థాపయామద్య మద జ్ఞానవపాంకురు దీపదేవతాభ్యో నమః. హరిద్రాక్షోణ కుంకుమ గంధాక్షత పుష్పాలంకారం సమర్పయామి. 2 దీపం కుందుల దగ్గర 2 పుష్పాలు పెట్టండి. ఆ పక్కన ఒక అమ్మాయి పెట్టండి, ఈ పక్కన ఒకళ్ళు. అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడం వైపు వేసుకోండి. ఎక్కువ కాదు, 2-3 గింజలు అంతే. దీపం వెలుగుతోంది, ఘనం అయిపోకుండా నూనె వేస్తూ ఉండండి. మరి ఎక్కువగా కాదు, కారిపోకుండా చూడండి. ఉత్తిష్టంతు భూత విషాజాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓగం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతి. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. కళ్ళు తెరవనందరూ కూడా మమ అనుకోండి అందరూ. యజమానస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్య ప్రదేశే విజయవాటికాయాం దుర్గా మల్లేశ్వర నిలయ సన్నిధౌ వైభవి భవన సముదాయే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం తిథౌ శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ శ్రీమద ప్రేపళ్ళ గోత్రోద్భవతి ఝాన్సీ లక్ష్మీభాయ నామధేయవత్యాః ఉల్లట్ల గోత్రోద్భవస్య లక్ష్మీ వెంకట శ్రీధర్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సుష్మ శ్రీ నామధేయవత్యాః దాసనోళ్ళ గోత్రోద్భవస్య శ్రీచరణ్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సీమా నామధేయవత్యాః పువ్వళ్ళ గోత్రోద్భవస్య నాగేంద్ర కుమార నామధేయస్య ధర్మపత్ని సమేతస్య విప్పర్ల గోత్రోద్భవస్య సురేష్ బాబు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య హరిదశ గోత్రోద్భవస్య చిన్మయ శ్రీనివాస నామధేయస్య అట్కర్ గోత్రోద్భవస్య గాంధీ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తాటివాళ్ళ గోత్రోద్భవస్య మురళీ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పాలవెల్లి గోత్రోద్భవస్య మల్లికార్జున నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నెట్రాళ్ళ గోత్రోద్భవస్య రవీంద్రబాబు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కనకదుర్గా నామధేయవత్యాః ధాన్యాల గోత్రోద్భవస్య వెంకట ప్రసాద నామధేయస్య ధర్మపత్ని సమేతస్య దానోట్ల గోత్రోద్భవస్య రమేష్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య భార్గవస గోత్రోద్భవస్య ప్రవీణ్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చెప్పడే అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య
ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థాసు రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ మయా కృత సమస్త పాప క్షయార్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మాకం శ్రీ చైతన్య కళాశాలాయాః వ్యవస్థాపకానాం సమస్త విషయేషు నిరంతర అభివృద్ధి సిద్ధ్యర్థం మయా ఆగామి కాలే లిఖిష్యమాణ సర్వాసు పరీక్షాసు ఉత్తమోత్తమ అంకానాం సిద్ధ్యర్థం గణనీయ అంకానాం అవాప్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవతా ఉద్దిశ్య వరలక్ష్మి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మి వ్రత పూజా సందర్భే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం వయం కరిష్యామహే. అందరూ కూడా ఒక్కసారి అమ్మవారిని మహాగణాధిపతిని నమస్కారం చేసుకొని ఎక్కడ మాటలు రానివ్వకుండా మనస్సులోని స్థిరంగా ఎలా ఉండాలి అంటే ఒక దీపము గాలికి అటు ఇటు ఊగకుండా ఎలా అయితే నిలబడుతుందో అలాగ మనస్సుని ఎక్కడ డీవియేట్ కానివ్వకండి. ఎందుకంటే ఈ క్షణంలో చేసేది 60 నిమిషాలు. 60 నిమిషాల్లో చేసేది 6 కాలాల పాటు మనకి నిలబడుతుంది. శ్రద్ధగా కూర్చొని అందరూ కూడా తదంగ కలశారాధనం కరిష్యే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే దత్ర సిదో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యదర్వణ అద్వైత సహితా సర్వే కలసాంబు సమాశ్రితా హస్తేనాచ్యాద్య ఆకలసే ఏషు దావతి పవిత్రే పరిశుధ్యతే ఉగ్ధేర్యజ్ఞేషు వర్ధతే ఓమా భోవా యదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో నమావో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగంశ్యాపో జ్యోతిగిష్యాప యాదిగిష్యాప సర్వదేవత ఆపో భూర్భువ సోరాపో. మీ దగ్గర గ్లాసులని ఒక గ్లాసులో పుష్పాన్ని క్లాక్ వైజ్ తిప్పండి 3 సార్లు. గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం. పుష్పంతో నీళ్ళన్నీ కూడా అక్కడ ఉండేటువంటి చిత్రపటాలు పూజా ద్రవ్యాలు ఏవేవి ఉన్నాయో అన్నిటి మీద జల్లండి. అలాగే మీ మీద కూడా జల్లుకోండి. ఆత్మానం చ సంప్రోక్ష్య ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు దగ్గర పెట్టుకొని 2వ తొడిమ ఆ గౌరీదేవి ఆ పశు విఘ్నేశ్వర మీద బోర్లించి ఒక్కడు పట్టుకోండి చాలు, మిగతా వాళ్ళ చెయ్యి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్ష పునః ప్రాణమిహినో దేహి భోగం జో పశ్యేమ సూర్యముచ్చరం తమలవదే మృదయా ఆనస్వస్తి అమృత వై ప్రాణ అమృతమాపః ప్రాణాన్యేవ యథాస్థానముపహ్పైతి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. తీసేయండి తమలపాకు, అక్షతలు వేయండి. ఎవరు అక్షతలు వేసినా 2-3 గింజల కంటే ఎక్కువ వద్దు. అక్షతలు ఎక్కువ వాడకూడదు, శాస్త్రానికి మాత్రమే.
స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, అభిముఖో భవ. ఆ పశు విఘ్నేశ్వరు మీద అక్షతలు వేయండి. స్థిరాసనం కురు, నమస్కారం చేసుకోండి అందరూ కూడా. గజాననం భూతగణాధిసేవితం కవిత్థ జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. కొద్దిగా నీళ్ళ చుక్కలు వేయండి, 2-3 చుక్కలు అంతే. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓమా బోహిష్టామ యోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరసః తస్య భాజయతేహనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమాభవః యస్య క్షయాయ జన్మః ఆపోజనేధాచన శుద్ధోదక స్నానం సమర్పయామి. కొద్దిగా అక్షతలు వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం ఉంటే గంధం కూడా వేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణిం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపః శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. కుంకుమం సమర్పయామి, కుంకుమ కూడా వేయండి. అక్షదాన్ సమర్పయామి. అలాగే కొద్దిగా 2-3 పుష్పాలు ఆ పశు విఘ్నేశ్వరి దగ్గర పెట్టండి. చెప్పడం అందరూ కూడా ఓం సుముఖాయ నమః. గట్టిగా చెప్పండి, ఎందుకంటే ఈ చెప్పేటువంటివి ఎక్కడెక్కడ ఏ డిస్టర్బెన్స్ ఏది ఉన్నా సరే క్లాస్ రూములోని వినికిడి తక్కువైనా 80% 90% క్లాసులో చెప్పింది తలకెక్కితే పరీక్ష హాల్లో తిరుగులేదు. ఎక్కడ ల్యాగ్ అవుతోందంటే ఇలాంటివి చేయాల్సినటువంటి ధర్మము కొంచెం పక్కకి వెళ్ళిపోతోంది. దాని మీద శ్రద్ధ పెట్టండి. క్లాసులు తర్వాత ఆ ధర్మాన్ని నిర్వర్తించండి. ఇక్కడ ఈ ధర్మం, అక్కడ ఆ ధర్మం. అప్పుడు భగవంతుడు ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాఘ్రాపయామి. మా ధూపం వెలిగించారు కదా, ఆ ధూపం స్వామివారికి చూపించండి 3 సార్లు. అలాగే దీపాన్ని కూడా చూపించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోర దివ్య జ్యోతి నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధూప దీపానంతరం సుధాచమనేయం సమర్పయామి. అక్కడ బెల్లం ఉంటే బెల్లం అయితే 2 అరటిపళ్ళు పెట్టండి స్వామివారి దగ్గర. ఆ 2 అరటిపళ్ళు పెట్టి 3 సార్లు నీళ్లు తిప్పండి. ఏది ఉంటే అది పెట్టండి, పర్వాలేదు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. రతం త్వాత్వర్తేన పరిశించామి అమృతమస్సు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కదలీఫల నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. 5 సార్లు చూపించండి స్వామివారికి ఆ నివేదన. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. పక్కన నీరుచుక్క వదిలిపెట్టండి. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ ఆల్రెడీ తాంబూలం ఉంది, దాని మీద చేయి పెట్టండి. పూగీ ఫలైశ్య కర్పూరై నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. 3 గుళికలు వేయండి.
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తి ధాతాపురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ త్రైదశ్చ దస్రః తమేవం విద్వానమృతై భవతి. వెలిగించారా? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తి ధాతాపురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ త్రైదశ్చ దస్రః తమేవం విద్వానమృతై భవతి. నాణ్యపంథాయనాయ విద్యతే శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందగర్పూర నీరాజనం దర్శయామి. ఒక్కరు మాత్రం పుష్పం పట్టుకోండి, మిగతా వాళ్ళని నమస్కారం చేసుకోండి. సుముఖశేఖ దంతశ్చ కపిలోకజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్న రాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్భకర్ణో హేరంబస్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే అభీప్సితాత్ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ తేజస్వీ శ్రీ మహాగణాధిపతయే నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. చేతిలోన పుష్పం పసుపు విఘ్నేశ్వరుడు వేయమ్మ. నమః ధన్యాయై నమః హిరణ్మయై నమః లక్ష్మ్యై నమః నిత్యపుష్టాయై నమః విభావర్యై నమః ఆదిత్యై నమః దివ్యై నమః దీప్తాయై నమః రమాయై నమః వసుధాయై నమః వసుధారిణ్యై నమః కమలాయై నమః కాంతాయై నమః కామాక్ష్యై నమః క్రోధసంభవాయై నమః అనుగ్రహప్రదాయై నమః బుద్ధ్యై నమః అనఘాయై నమః హరివల్లభాయై నమః అశోకాయై నమః అమృతాయై నమః దీప్తాయై నమః తుష్టయై నమః విష్ణుపత్యై నమః లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయై నమః కరుణాయై నమః లోకమాత్రే నమః పద్మప్రియాయై నమః పద్మహస్తాయై నమః పద్మాక్ష్యై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయై నమః రమాయై నమః పద్మమాలాధరాయై నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయై నమః సుప్రసన్నాయై నమః ప్రసాదాభిముఖ్యై నమః ప్రభాయై నమః చంద్రవదనాయై నమః చంద్రాయై నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయై నమః చంద్రరూపాయై నమః ఇందిరాయై నమః ఇందుశీతలాయై నమః ఆహ్లాదజనన్యై నమః పుష్ట్యై నమః శివాయై నమః శివకర్యై నమః సత్యై నమః విమలాయై నమః విశ్వజనన్యై నమః దారిద్ర్యనాశిన్యై నమః ప్రీతిపుష్కరిణ్యై నమః శాంత్యై నమః శుక్లమాల్యాంబరాయై నమః శ్రియై నమః
భాస్కర్యై నమః బిల్వనిలయాయై నమః వరారోహాయై నమః యశస్విన్యై నమః వసుంధరాయై నమః ఉదారాంగాయై నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకర్యై నమః సిద్ధ్యై నమః స్త్రైణ సౌమ్యాయై నమః శుభప్రదాయై నమః నృపవేశ్మగతానందాయై నమః వరలక్ష్మ్యై నమః వసుప్రదాయై నమః శుభాయై నమః హిరణ్యప్రాకారాయై నమః సముద్రతనయాయై నమః జయాయై నమః మంగళాయై నమః విష్ణువక్షస్థలస్థితాయై నమః ప్రసన్నాక్ష్యై నమః నారాయణ సమాశ్రితాయై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః సర్వోపద్రవవారిణ్యై నమః నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః భువనేశ్వర్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః సరస్వతి శ్రీ త్రియం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతి జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి యా జ్ఞానప్రదాయా దివ్యా విమలా మోక్షదాయిని ఇది శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ధ్యానం. ఒక్కసారి సరస్వతి అమ్మవారిని కూడా మనస్సులో ధ్యానం చేసుకోండి. లక్ష్మీదేవైనా సరస్వతీదేవైనా పార్వతీదేవైనా దుర్గా అయినా అందరూ ఒక్కటే. లక్ష్మీదేవి కూడా జ్ఞానం ఇస్తుంది, సరస్వతీదేవి కూడా జ్ఞానం ఇస్తుంది, పార్వతీదేవి శక్తిని ఇస్తుంది, చదవడానికి శక్తిని ఇస్తుంది. ఒక్కసారి మనస్సులో అమ్మవారిని ఎలా ఉంటుంది ఈ శ్లోకము ద్వారా. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा
నిశ్శేషజాడ్యాపః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మా మళ్ళీ అగరత్తులు వెలిగించండి, దీపంలో నూనె చూసుకోండి. సాయి కిందకి దిగి మన వాళ్ళందరి చేత కొబ్బరికాయలు కొట్టించాలి. పెద్దలందరూ కూడా రావాలి ఇక్కడికి ఒకసారి. సార్ అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టాలి సార్. ఎగ్జిక్యూటివ్ డీన్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఏజీఎం గారు, చిన్మయ్య గారు, ప్రసాద్ గారు, మల్లికార్జున గారు, మురళీ గారు, ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అందరినీ కూడా ఇక్కడికి పిలుస్తున్నామండి. అమ్మవారికి మీరు కొట్టేటువంటి ఆ కొబ్బరికాయలన్నీ కూడా నివేదనగా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడా అలా ఈ పిల్లలందరికీ కూడా పంచుదాం. మీరు కూడా అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి రావాల్సిందిగా మరీ అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే గాంధీ గారు, లాంగ్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ డీన్ గారు, సార్ని కూడా అందరినీ కూడా పిలిపిస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా. అలాగే ప్రిన్సిపల్ గారు, కళ్యాణ్ గారు, ప్రవీణ్ గారు అందరూ రావాల్సింది కోరుతున్నామండి. వెంకట ప్రసాద్ గారు, రమేష్ గారు, కొబ్బరికాయలన్నీ దగ్గర అందుబాటులో పెట్టుకోమ్మా. కొబ్బరికాయలు కొట్టినవన్నీ కూడా పళ్ళెంలో పెట్టండి. నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. లోపల నూనె ఉండేలా చూసుకోండి. ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విహాసి లోకరక్షకం. ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్కరం నమః సురారి నిర్జరం నటాదికాపదుద్ధరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవత్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కృతం నమస్కృతం నమస్కరోమి భాస్కరం. అకించనాత్మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం. ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోరదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం. హృదంతరే నిరంతరం వసంతిమేవ యోగినః తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకి హృది స్మరన్ గణేశ్వరం. అరోగతామ దోషతాం సుసాహితీం సుపుత్రతాం నతాశురాసురాలనం బహి సమాహితాయ రష్టభూతిమభ్యుపైతి శోచిర. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నమామి తం వినాయకం. నమామి తం వినాయకం. మా అందరికీ తెలిసిన స్తోత్రమే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం.
దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ప్రశాంతంగా, దేవతలందరూ కూడా వారిద్దరినీ కూడా స్తుతిస్తున్నారు. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః. ఓం శంచ మే మయస్య మే ప్రియం చ మేను కామస్య మే కామస్య మే సౌమనసస్య మే భద్రం చ మే శ్రేయస్య మే వశ్యస్య మే యశస్య మే భగస్య మే ద్రవిడం చ మే. వెళుతోంది ఎలాగ ప్రవాహం. అంత వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా పరమేశ్వరుడు సిద్ధివిలాసంగా హాయిగా ఉన్నాడు. ఎంత ప్లెజెంట్గా ఉన్నాడంటే భగవంతుడు కదా అలాగే ఉంటాడు. ఆయనకి ఏమైనా వీకెండ్ ఎగ్జామ్సా, పరీక్ష అయిపోయిన తర్వాత రిజల్ట్ రావాలా, మార్కులు తగ్గడమా? ఆయన్ని కూడా ఒక్కసారి క్యాంపస్లోకి రమ్మనండి మాస్టారు, ఆయనకి తెలుస్తుంది. ఏహి నిశ్చలంగా స్థిరంగా ఉంటాడు ఆయన. అందుకే ఆయనకి స్థాను అని పేరండి. ఆయన కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలన్నిటినీ కూడా దాటుకొని ఎప్పుడూ కూడా క్షీరసాగర మథనం జరిగేటప్పుడు విషము వస్తే దేవతలందరూ కూడా కైలాసం వెళ్ళి పార్వతీదేవిని అడిగారు, అమ్మా లోకాలు ముంచేస్తున్నాయమ్మా, విషం వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియటం లేదు, మొత్తం అంతా ప్రళయం అయిపోతోంది, మీకేం కావాలని అడిగింది. ఇది ఏం చేయాలో తెలియటం లేదు, మా ఆయనకి ఇచ్చేసేది తాగేస్తాడని. అంతే, మొత్తం తాగేశారు. ఆయన గరళకంఠుడయ్యాడు, నీలకంఠుడయ్యాడు. ఏమీ కాదండి, మనస్సులోని భయాలు ఒక్కడి పెంచుకుంటే ఏమి చేయలేం. బాధపడితే ఓదార్చవచ్చు, భయపడితే ఏం చేయలేం. స్థిరంగా ఉండాలి. కలబడు నిలబడు తలబడు పోరాడే యోధుడు జడబడు, సంకల్పం నీకుంటే ఓటమికైనా బెదురేరా. బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి, పోరాడాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి.
వెలుగంటూ రాదు అంటే సూర్యుడైనా లోకురా, నిశిరాత్రి కమ్ముకుంటే వెన్నెల చిన్న బోవునురా, నీ శక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేది, ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుని మళ్ళీ, వికాసంలో విద్యార్థల్లి అలా అలా ఎదగాలి, ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుని మళ్ళీ, వికాసంలో వైభవి బల్లి. ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బందులు ఏముంది, అలా ఎదిగిపోతూ ఉంటాం. అలాగా ప్రశాంతంగా ఉన్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి ఒక్కడే అడిగింది, స్వామి స్త్రీలందరూ కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏదైనా ఒక వ్రతాన్ని చెప్పండి. అలాగే ఆమె కూడా వరలక్ష్మీదేవి చెప్పింది, అమ్మాయి చారుమతి, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం 4 శుక్రవారాలు ఉంటే అందులో 2వ శుక్రవారం నాకు సంబంధించినటువంటి వ్రతము చేయాలి. 5 శుక్రవారాలు ఉంటే 3వ శుక్రవారం నాకు సంబంధించినటువంటి వ్రతము చేయి, నీ జీవితము అద్భుతమైనటువంటి స్థితికి వెళుతుంది. తెల్లవారుజామున మంచి కలలు వచ్చినప్పుడు మళ్ళీ నిద్రపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పడుకున్నావా కల ఫలించదు. అది 4 గంటలకా 4:30కా 5 గంటలకా, 5 తర్వాత ఏ కళలైనా తెల్లవారుజామున అయిపోయిన తర్వాత సూర్యోదయానికి తర్వాత వచ్చే ఏ కళలైనా సరే ఫలించవు, సూర్యోదయానికి ముందు వచ్చేవే ఫలిస్తాయి. నెక్స్ట్ డే అత్తమామలకి చెప్పింది, భర్తకు చెప్పింది, భర్త పాదాలకు నమస్కారం చేసింది. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి. ఆ కాలం ఆడవాళ్ళకి, ఇప్పుడు కాదులే. చెప్పాను కదా, ఆ రోజుల్లోని చక్కగా పతిర్బ్రహ్మ పతిర్విష్ణువు పతిరేవ మహేశ్వర పతి సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ పతయే నమః అనేవారు. ఇప్పుడు మారిపోయింది, పతిర్దెయ్యం పతిర్భూతం పతిరేవ రాక్షస పతి సాక్షాత్ పరం శాడిస్ట్ అన్నారు. అంతా మీరే మార్చేసుకుంటారు, అంత ప్యారడీలు అయిపోతున్నాయి. అలాగా ఆ రోజున చుట్టుపక్కల గ్రామాలు ఉండేటువంటి అందరినీ కూడా ఆడవాళ్ళు పిలిపించుకొని ఇలాగే మొత్తం అంతా కూడా ఒక పెద్దదైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి శుక్రవారం నాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అమ్మవారిని అష్టోత్తర శతనామావళితోని ఎర్ర కలువలతోని అమ్మవారిని పూజించింది. అంతే. ఆమె తాలూకు ఇంటిలోని అద్భుతమైనటువంటి ఎక్కడ చూసినా సంపదలు, జ్ఞాన సంపద, అన్ని సంపదలు కూడా ఆమెకి కలిగాయి. అలాగే ఆమెతో పాటు అక్కడ పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ ఇళ్ళన్నీ కూడా బంగారం అయిపోయి 916 KDMతో బంగారం అయిపోయింది అందరూ కూడా. మనకి బంగారం అక్కర్లేదండి, బంగారం లాంటి ర్యాంక్ వస్తే చాలు. ఒక్కసారి ఆ అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఓం మా పుష్పాలు చేతితో పట్టుకోండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతి, మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతి, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతి, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతి, వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతి, మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాతి, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతి, దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతి, తచ్చం యూరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషజం శం నో అస్తు ద్విపదే శం యదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వరలక్ష్మీదేవి ఇచ్చినటువంటి చిన్న ఆశీర్వచనము. కళ్ళు మూసుకొని అందరూ కూడా మనస్సంకల్పం చేసుకోండి. ఈ మంత్రము, ఈ ఆశీర్వచనము చక్కగా అది చెవిలో మాత్రమే పడాలి. ఇంకా వేరే ఏ శబ్దము కూడా మీకు వినిపించకూడదు. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూస్తే ఇప్పుడు కనిపించేది దైవది. ఆ దైవాన్ని హృదయ పీఠం మీద అలాగా చిత్రీకరించుకోండి. ఈ మంత్రాన్ని మీరు ఆశీర్వచనంగా భావించుకోండి. ఓం దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవావసో దీర్ఘమాయుః
దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాస పార్థివాస ఇతి పార్థివాసః దేవా ఇదమిదం దేవా దేవా ఇదం ఇదం మే మే ఇదమిదం మే మే సుమనస్య మానో సుమనస్య మానో మే మే సుమనస్య మానో సుమనస్య మానో దివి దివి సుమనస్య మానో సుమనస్య మానో దివి దివి దేవా దేవా దివి దివి దేవాః దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యైవ తేజో భవ విశ్వరివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా వాటన్నిటి మీద నిలిచాలండి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతి తదంత్వాకర్తేన పరిషించామి అమృతమస్సు అమృతోపస్తరణమసి భక్ష్య భోజ్య చోష్య లేహ నానావిధ పదార్థాన్ నానావిధ ఫలాన్ నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి సుధాచమనీయం సమర్పయామి. తాంబూలం చేపెట్టండి. పూగీఫలైశ్య కర్పూరై నాగవల్లీదలైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కర్పూరం వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా ధివదం యదా ఆస్తి ధాతా పురస్తాద్య ముదాజహార శక్ర ప్రవిద్వాన్ ద్వైతస్య దస్రః తమేవం విద్వానమృతై భవతి నాణ్య పంథాయనాయ విద్యతే శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధిర శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతర సుధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరికి చూపించమ్మా. నమః పార్వతీపతయే హర మహాదేవ. కైలాస వినబడాలి. నమః పార్వతీపతయే హర మహాదేవ. నమః పార్వతీపతయే హర మహాదేవ. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. చారు కుంకుమోపేత చందనారు చర్చితాయ హార కడగ శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్తకామితాయ శుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. మహిత మంగళం మహిత మంగళం. థ్యాంక్ యూ. Sir, happy birthday, sir. వాస్తవానికి
గుడికి వెళ్దామని బయలుదేరగానే ఫోన్ మీద ఫోన్ సార్. వెంటనే నేను ఆలోచించా, ఇంతకంటే గొప్ప కొత్త సమూహం అక్కడ లేదు, ఎంతకంటే అద్భుతమైన పూజలు అక్కడ లేదు. అందుకని ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా బాగా ఆశీస్సులు తీసుకున్నాను. మరొక దగ్గరికి వచ్చాను. ఓకే, ఈ రోజు నుంచి మనం ఒక సరస్వతి దీక్ష లాగా, అర్థమైందా? అయ్యప్ప దీక్ష 41 రోజులు మండల దీక్ష ఎలా తీసుకుంటామో ఈ రోజు నుండి సరస్వతి దీక్ష లాగా మనం తీసుకొని 100% సక్సెస్ఫుల్ గా బయటకు వెళ్ళాలి. ఓకే ఓకే గుడ్. First of all, happy birthday, Suresh Garu. I wish you good health, happiness, and success in all endeavors. అలానే మీ అందరూ ఇంత భక్తి కూర్చున్నారు, చాలా వేడిగా ఉంది పైన. I know you are suffocating. మీ అందరికీ గుడ్ హెల్త్, మీ పేరెంట్స్ కూడా మంచి హెల్త్ రావాలి, హ్యాపీగా ఉండండి, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ.